ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు అనంతం. వైసీపీ పాలనలో ఏపీలో ఎన్నడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో భారీ స్కామ్ జరిగింది. పురపాలక శాఖ ప్రాథమిక విచారణలో వేల కోట్ల అక్రమాలు వెలుగు చూశాయి. కూటమి ప్రభుత్వ దర్యాప్తులో జగన్ రెడ్డి సర్కారులో జరిగిన టీడీఆర్ బాండ్ల అక్రమాలపై డొంక కదులుతోంది. పట్టణ ప్రణాళిక విభాగంపై జరిపిన సమీక్షలో టీడీఆర్ బాండ్ల రూపంలో జరిగిన కోట్ల రూపాయల దుర్వినియోగం వెలుగు చూసింది. ముఖ్యంగా విశాఖపట్నం, తణుకు, తాడేపల్లిగూడెంలో, గుంటూరు, తిరుపతి నగరాల్లో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. సాధారణంగా ప్రభుత్వాలు రోడ్ల విస్తరణ లేదా మరేదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రైవేటు స్థలాలు సేకరిస్తుంటాయి. ఈ భూములను గజాల్లో తీసుకుంటుంది. ఇలా సేకరించిన ప్రైవేటు స్థలాల యజమానులకు టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ బాండ్లు జారీ చేస్తుంటాయి. దీనిని జగన్ సర్కార్లోని వైసీపీ నేతలు సద్వినియోగం చేసుకున్నారు. కోట్లాది రూపాయల అప్పనంగా బొక్కేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు పనికిరాని చాలా స్థలాల్ని అనూహ్యంగా ధరలు పెంచేసి ప్రభుత్వం పేదలకు ఇళ్లతో పాటు ఇతర కార్యక్రమాల కోసం చేపట్టిన ప్రాజెక్టులకు విక్రయించి వైసీపీ నేతలు బినామీలతో టీడీఆర్ బాండ్లు తీసుకున్నారన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇందులో అధికారుల పాత్ర కూడా కీలకంగా మారింది. ఇప్పుడు అదే అధికారుల ద్వారా కూటమి సర్కార్ టీడీఆర్ బాండ్ల అవినీతి వెలికి తీయాలని ఒత్తిడి తెస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై డొంక కదులుతోంది. తణుకు, తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ భారీ స్కామ్లో దాదాపు 700 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక విచారణలో తేల్చింది. అప్పట్లో ఆ రెండు నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధులుగా వ్యవహరించిన ఇద్దరు వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్లు తేల్చారు. వాస్తవంగా ఇక్కడ 20 ఎకరాలకు సంబంధించి 36 కోట్ల రూపాయల విలువైన బాండ్లను ఇవ్వాల్సి ఉంది. కానీ అధికారంలో ఉన్న వైసీపీ భూమి రేటును పెంచడమే కాకుండా వాస్తవంగా ఇవ్వాల్సిన 1:2 నిష్పత్తిలో కాకుండా 1:4 నిష్పత్తిలో టీడీఆర్ బాండ్లు జారీ చేయించారు.